ఆయన పయనం సూర్య గారి సినిమాలకి మనందరికీ చాలా ఇష్టమైన లిరిక్ రైటర్ వెన్నెలకంటి గారి తనయుడు రాకేందు ఇస్ నాట్ ఓన్లీ ఫెంటాస్టిక్ రైటర్ బట్ ఈస్ ఆల్సో అన్ యాక్టర్ అండ్ సింగర్ టూ. రాకేందు ప్లీజ్. హాయ్, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి, ప్రేక్షక దేవుళ్ళకి శుభ సాయంత్రం. హాయ్. సూర్య ఫ్యాన్స్కి, కార్తీక్ గారి ఫ్యాన్స్కి సూపర్. సో వీరభద్రుడు చూస్తున్నారు కదా, మామూలుగా ఆయన హీరోగా వస్తేనే చిత్త కొట్టేస్తారు, ఇప్పుడు గాడ్ మోడ్లో వస్తున్నారు. అప్పుడు ఏ లెవెల్లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఇది బేసిక్గా ఏంటంటే మనకి జస్టిస్ అనేది మ్యాండేటరీగా దొరకాల్సిన ఒక విషయం. అలాంటి జస్టిస్ అనేది మిరాకిల్ అయిపోయింది. సో ఆ మిరాకిల్ చూడాలి అంటే దేవుడే దిగి రావాలన్నట్టు ఉంది. సో ఆ దిగి వచ్చిన దేవుడే మన వీరభద్రుడు. సో ఇందులో చెప్పినట్టే కొబ్బరికాయ కొట్టి కర్పూరం చూపిస్తే శాంతించే దేవుడు కాదు, మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగి వచ్చే వీరభద్రుడు ఇక్కడ. సో ఈ సినిమాలో పాటలు రాసింది రామజోగి శాస్త్రి గారు, ఇప్పుడే ఇచ్చేశారు. నమస్తే గురుజీ. అండ్ కాసర్ల శ్యామ్ గారు. నేను ఇది ఎక్కడి నుంచి మొదలు పెడతానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎస్ఆర్ ప్రభు అన్న. ఖైదీ అనే సినిమాకి ఫస్ట్ నాకు డైలాగ్స్ రాయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. సో అక్కడి నుంచి నాకు వరుసగా చాలా సినిమాలు వచ్చాయి. ఆయన అప్పుడు ఒక మాట చెప్పారు, చూజ్ వైస్లీ, డు నాట్ రైట్ ఎవ్రీ ఫిల్మ్. ఎందుకంటే నువ్వు డబ్బింగ్ కూడా చాలా బెటర్గా రాస్తున్నావు కాబట్టి ఓవర్ క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పిన ప్రభు అన్నకి నేను సర్వదా కృతజ్ఞుడిని. అది ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ కార్తీ అన్న ఎక్కడున్నా, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నాతో మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు. సూర్య అన్న అయితే బేసిక్గా మా సొంత అన్న ఎలాగో అలాగే సూర్య అన్న ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ అన్న. సో అంతే, ఇంక చెప్పడానికి ఏముంది. అన్యాయాన్ని వదలడు, అసలే దేవుడు కాబట్టి అస్సలు బెదరడు. మీ ముందుకు వస్తున్నాడు మన వీరభద్రుడు ఆన్ May 14th. ప్లీజ్ కమ్ టు ది థియేటర్ అండ్ వాచ్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఆర్జే బాలాజీ గారి గురించి చెప్పడం మర్చిపోయింది, ఒక్కటి చెప్పేస్తాను. ఎందుకంటే నేను చెన్నైలో పెరిగిన టైమ్స్ నుంచి ఆయన ఆర్జేగా చేస్తున్నప్పుడు, ఆయన ఆర్జే షోకి నేను, యాక్టర్ మణికంఠన్, మేమందరం పెద్ద ఫ్యాన్స్. సో వీ యూస్ టు వాచ్ ఫర్ హిస్ ఇది. అండ్ ఆయన అక్కడి నుంచి ఒక క్రికెట్ కోచ్ కామెంటేటర్గా వచ్చి ఈ సినిమాలో అయితే సూర్యాన్న గారు ఎంత గొప్ప యాక్టరో అందరికీ తెలుసు. ఒక గ్రేటెస్ట్ యాక్టర్ని, ఇంకో యాక్టర్ని చూడబోతున్నారు ఆన్ స్క్రీన్. దట్ ఈస్ ఆర్జే బాలాజీ గారు ఇన్ నెగటివ్ షేడ్. సో దిస్ ఇస్ హ్యూమన్ వర్సెస్ గాడ్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ May 14. వీరభద్రుడు. రాకేందు, మంచి మాటలు మాట్లాడావు, చాలా ఎనర్జెటిక్గా ఉండింది. దాంతో పాటుగానే సూర్య గారి సినిమాల్లోని పాటల్లో నీకే పాట అంటే ఇష్టం, అంటే ఏ పాట పాడతావు? మా నాన్నగారు రాసిన పాట గజని సినిమాలోంచి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది, చూపులకి వెతిక చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా, తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. థ్యాంక్ యూ సో మచ్ రాకేందు. దట్స్ సో నైస్. సూర్య గారి సినిమాలోని పాటని గుర్తు చేసుకుంటూనే మనకి తెలుగు సాహిత్యానికి కొన్ని వేల పాటల్ని రాసినటువంటి వెన్నెలకంటి గారిని కూడా గుర్తు చేసుకోవడం ఎంత ఆనందంగా ఉందో. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన వెన్నెలకంటి గారు మన కోసం ఇచ్చినటువంటి పాటలకి థ్యాంక్ యూ సో మచ్ రాకేందు. థ్యాంక్ యూ.